నాతో ఎనర్జెటిక్ స్టార్ రామ్ గారు ఉన్నారు. 27న ఉన్నది ఒకటే జిందగీ మూవీ రిలీజ్ అవబోతుంది. సో మూవీ గురించి, రామ్ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ అండి. సో ఫుల్ ఇంటూ ప్రమోషన్స్. అసలు టైం గ్యాప్ లేకుండా బాగా టైర్డ్ అయిపోయారా ప్రమోషన్స్తో? ఓకే, అంత లేదు. ఓకే. బేసిక్గా మీరు అంత సోషల్ పర్సన్ కాదు, అంటే ట్విట్టర్, ఫేస్బుక్ కానీ బయట యాక్టివిటీస్లో కానీ, అంటే నార్మల్ ఈ ఏజ్ పర్సన్ ఎవరు తీసుకున్నా, అంటే హీరో విషయాన్ని పక్కన పెట్టేస్తే ఎవరైనా బాగా సోషల్గా ఉంటారు. అంటే ఎందుకని మీరు ఎర్లీగా ఫేమ్ రావడం వల్ల అందువల్ల కాన్షియస్ అయిపోయి ఎక్కువ సోషల్ లైఫ్లో ఉండారా ఏంటి? లేదండి, ఐ ఆమ్ ఆన్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ దాట్. అది కూడా ఏంటి ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను, మారాలి కదా. గివెన్ అ ఆపర్చునిటీ ఐ వుడ్, గివెన్ అ ఛాన్స్ ఐ వుడ్ నెవర్ బీ ఇన్ ఎనీ ఆఫ్ దీస్. బట్ యాస్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ దిస్ అండ్ దాట్. సో ఇప్పట్లో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్గా టీవీకి ఇచ్చే ఇంటర్వ్యూస్ కానీ అవి పక్కన పెడితే అక్కడ పాపులేషన్ ఎంత ఉంది, అక్కడ వ్యూవర్స్ ఎంత ఉన్నారో సేమ్ ఇక్కడ ఉంది. అండ్ more than being important for the career, I think it's important for me to be in touch with like I like being in touch with fans once in a while. Like continuous kuda kaadu. Yeah. I believe I need to have that. When there's an opportunity, I like to have that connect with them. Okay. అండ్ నార్మల్గా కూడా ఎక్కడైనా ఈవెంట్స్లో కానీ, ఫెస్టివల్స్లో కానీ, ఫంక్షన్స్లో కానీ మీరు అంత కనిపించరు. సో దానికి రీజన్? Guess I'm more comfortable at that. ఓకే. సో ఉన్నది ఒకటే జిందగీకి వచ్చేద్దాం. నేను శైలజ మూవీ రిలీజ్ అయినప్పుడు, రామ్ మూవీ అంటే అప్పుడు దాకా మూవీస్ని మైండ్లో పెట్టుకున్న వాళ్ళు ఒక హైపర్ కానీ ఎనర్జెటిక్ లెవెల్స్ మైండ్లో పెట్టుకున్నారు. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఒకసారి అలా షాక్ అయ్యి ఒక నిమిషం ఆగారు అనమాట. అండ్ అని చూసిన తర్వాత అండ్ ఒక టాక్ కూడా వచ్చింది, ఇందులో డిఫరెంట్గా ఉన్నారు అని స్టాంప్ వచ్చేసింది. సో ఈ మూవీ కూడా చూసాక కూడా అలాగే అనుకుంటారా, ఈ మూవీ కూడా డిఫరెంట్గా ఉంది అని? అప్పుడు దాకా ఏంటంటే నేను శైలజ ముందు వరకు there's a lot of commercial cinema అంటేనే you have to be a little more loud and little more, you have to go over the top. So basic commercial cinema అంటే 3 సీన్లు ఉంటాయి, మిగతా అన్నీ you have to carry the film. ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తే కానీ ఆ సీన్ పండదు. సో you have to go out of your way to make that scene work. ఇప్పుడు నేను శైలజ అంటే it was written really well where you just have to come and play the character for it to work. Commercial cinema అంటే you have to go over the top, you have to do something extra to make it work. సో నాకు నేను శైలజ రిలీజ్ తర్వాత కూడా చాలామంది నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ కూడా దే వర్ క్వైట్ షాక్. ఫోన్ చేసి అదేంటి అసలు ఈ యాంగిల్లో మేము ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు, ఎలా కూడా చేయగలుగుతారని మేము షాక్ అయ్యామన్నా. మీరు మరి అలా స్క్రిప్ట్ రాస్తున్నారు, మరి స్క్రిప్ట్ రాస్తే నేను అలాగే చేస్తాను కదా. అండ్ కిషోర్ వాజ్ రిలేటివ్లీ న్యూ కమర్ బ్యాక్ దెన్. అండ్ I really like the way he explained the scene and all that, the way he's written the character. మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారా? మేబీ మీరు కూడా ఆ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తుండు, లౌడ్గా ఉండి, అంటే I really enjoyed it. బట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, నెరేట్ చేసేటప్పుడు మీరు మిమ్మల్ని ఊహించుకోగలిగారా ఆ క్యారెక్టర్లో నేను చేస్తే? అన్ని మూవీస్ తర్వాత, మేబీ ఒక 13 మూవీస్ తర్వాత, దట్ వాజ్ యువర్ 13th film. 13th మూవీకి మీరు అలా ఊహించుకోగలిగారా మిమ్మల్ని ఆ క్యారెక్టర్లో? I was super excited. కొన్ని సీన్స్ కిషోర్ నరేట్ చేసేటప్పుడే I was like అబ్జర్వ్ చేస్తూ ఉంటా బాగా, బికాస్ కొత్త అతను స్క్రిప్ట్ బాగున్నా సరే డైరెక్ట్ చేయగలుగుతాడా లేదా అని ఫుల్ స్కానింగ్ జరుగుతూ ఉంటుంది కదా రేపు సినిమా అవ్వాలంటే. అండ్ చూస్తున్నాను కొన్ని చిన్న స్పార్క్స్ కనపడుతున్నాయి యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంచెం. అంటే ఇతనికి రాయటం వరకైనా తీయటం వరకైనా పర్ఫార్మెన్స్ గురించి అయినా తెలుసా అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. సో ఐ వాస్ క్వైట్ కాన్ఫిడెంట్. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మొత్తం ఓకే బాగుందంతా చెప్పేసి ఐ టోల్డ్ హిమ్ పర్ఫార్మెన్స్ కూడా మొత్తం నీకు వదిలేస్తున్నాను. ఐ జస్ట్ గేవ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు హిమ్, సో హీల్ ఫీల్ ద బర్డెన్. మొత్తం నీకు వదిలేస్తున్నాను, ఇప్పుడు దాకా చేసినట్టు నేను చేయను, ఈ సినిమాలో చాలా స్కోప్ ఉంది. సో యూ స్క్రిప్ట్ అంతా అయిపోయిందా ఖాళీగా వచ్చినప్పుడు యూ ఈ సీన్ కొంచెం డిఫరెంట్గా చేస్తే ఎలా బాగుంటుంది యూ కమ్ అప్ విత్ కాన్సెప్ట్స్ అండ్ యూ టెల్ మీ అన్న. అంటే నేను బ్లాంక్గా వస్తాను, యూ టెల్ మీ ఎవ్రీథింగ్. అదే అన్న, మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా పడేసాను నేను. ఐ కుడ్ ఫీల్ దట్ హీ ఫెల్ ద బర్డెన్, బట్ దట్ వాస్ ద బెస్ట్ థింగ్ ఐ డిడ్ ఫర్ హిమ్ ఆల్సో అనిపించింది. బికాస్ అప్పుడే తను లోపల చెప్పింది చెప్పచ్చా ఆ ఇన్నోవేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వన్స్ యూ లీవ్ ఇట్ ఇట్స్ లైక్ నువ్వు చెప్తే చేస్తా లేకపోతే చేయను అనే టైప్లో. ఆబ్వియస్లీ మనం చేసేది మనం చేస్తూ ఉంటాం, బట్ యూ గెట్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్, న్యూ ఇన్పుట్స్. సో దట్ వే ఐ థింక్ హీస్ కమ్ అప్ రియలీ వెల్. అండ్ నేను శైలజ కన్నా ఉన్నది ఒకటే జిందగీ ఐ పర్సనలీ బిలీవ్ అండ్ వీ ఆల్ పర్సనలీ బిలీవ్ దట్ ఇట్స్ డెఫినెట్లీ ఎ స్టెప్ అహెడ్ ఆఫ్ నేను శైలజ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ కానీ, ఎవ్రీథింగ్.